రామకృష్ణరాజు యాక్చువల్‌గా తను ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకుంటాడు. ప్రచారంలో ఉండాలని కోరుకుంటాడు. పాజిటివ్ ప్రచారం ఉండాలని కోరుకుంటాడు. నెగెటివ్ ప్రచారం మీద విరుచుకుపడతారు. అదే సందర్భంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ పని సందర్భంలో అలాంటి పని ఇవ్వనందుకే జగన్ మీద కోపం. ఆనాడు పదవి ఇవ్వనందుకే కోపం. అప్పటి నుంచినే విభేదించినటువంటి సందర్భం. అయితే తను ఇప్పుడు ప్రస్తుతం పదవి ఎమ్మెల్యే అవ్వడం, ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ స్పీకర్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు తాజాగా ఆయన ఏంటి, ఒకటి తన మీద జరిగినటువంటి దాడి అంశాన్ని బేస్ చేసుకుని రెగ్యులర్గా టాక్లో ఉంటారు. అట్లాగే తనకి సంబంధించినటువంటి డ్యూటీ పరంగా సిన్సియర్గా ఉన్నానని చెప్పేందుకోసం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. అందులో భాగంగా జగన్ అనర్హుని చేసేస్తాం, 60 రోజులు రాబోతే ఇట్లాంటి దాంతో పాటుగా ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం వాస్తవంగా ఇవాళ రేపు జరగాల్సి ఉంది. ఆ మధ్యన ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఢిల్లీకి కూడా వెళ్ళారు. స్పీకర్ని కూడా కలిసి ఓం బిర్లాని కూడా ఆంధ్రప్రదేశ్కి రమ్మన్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో తిరగాల్సి రావటం, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు సెక్షన్ శిబిరాల్లో నుంచి కూర్చుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఓట్లు వేయించాలి కదా. ముందు ఈ 4 జిల్లాల వాళ్ళు, అటు గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, పాత ఉభయ గోదావరి జిల్లాలు, అట్లాగే పాత కృష్ణా గుంటూరు జిల్లాలు, 4 జిల్లాలు, మామూలుగా ఇప్పుడైతే 8 జిల్లాల లెక్కలోకి వస్తాయి. అంతమంది ఎమ్మెల్యేలు రాకపోతే అంటే 8 ఏళ్ళు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. మిగతా దాంట్లో సగం మంది వస్తే ఉపయోగం లేదు. అందుకని ప్రస్తుతానికి కార్యక్రమం వాయిదా పడింది.